నగరంలో చాలా మార్కెట్లు హైజెనిక్ గా లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మార్కెట్లపై అసెంబ్లీలో లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. మోండా మార్కెట్ ను చాలా సైంటిఫిక్ గా కట్టారని, అన్ని జిల్లాల కలెక్టర్లకు మోండా మార్కెట్ ను చూపించామని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్ట్ కేసులు పెడతామని కేసీఆర్ చెప్పారు. కల్తీ విత్తనాల బెడద లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రివ్యూ చేసినప్పుడు హైదరాబాద్ లో నేను రివ్యూ చేసే టైంలో అధ్యక్ష కేవలం 6-7 మార్కెట్లే, జస్ట్ 6 to 7 మార్కెట్స్ ఇంత భూమి మీద పెట్టి విక్రమించే పరిస్థితి ఉండే అధ్యక్ష. మోరిల పక్కన భూమి మీద పేరుకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆ పాత గంజ్ అని అంటారు అధ్యక్ష. మన దగ్గర గంజ్ ఉర్దూ వర్డ్ అది. ఆ గంజిలలో అమ్మి ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా అధ్యక్ష చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఒక శాస్త్రీయ దృక్పథం తీసుకొని ఎంత జనాభాకు ఒక మార్కెట్ ఉండాలి అనేటువంటి అవగాహన లేకుండా చాలా బాధ్యతారహితమైన వ్యవహారం జరిగింది ఈ విషయానికి సంబంధించి. దానికి సంబంధించి రివ్యూ చేసినప్పుడు హైదరాబాద్ లో నేను రివ్యూ చేసే టైంలో అధ్యక్ష కేవలం 6-7 మార్కెట్లే, జస్ట్ 6 to 7 మార్కెట్స్ ఇంత పెద్ద దగ్గర 1.5 to 2 crores పాపులేషన్ ఉండేటువంటి హైదరాబాద్ లో 1,00,000 మందికి ఒకటి ఉన్నా, 2 లక్షలకు ఒకటి ఉన్నా 100 ఉండాలి. అట్లాంటిది అట్లా ఉంది. అట్లనే తాలూకా కేంద్రాలలో కూడా ఎక్కడ చూసినా మనకందరికి తెలుసు అధ్యక్ష, ఆ పాత గంజిలలో చాలా కంజెస్టెడ్ ఏరియాలో అన్ని ఊగల మీద ఊగలబడ్డ పరిస్థితులలో దుమ్ము ధూళి భయంకరమైన పద్ధతి అధ్యక్ష. వాస్తవానికి అప్రిషియేట్ చేయాలి. మోండా మార్కెట్ నిజాం గవర్నమెంట్ లో కట్టినటువంటి మార్కెట్ అధ్యక్ష. చూసినప్పుడు దాన్ని సందర్శన పోయినప్పుడు నేను కూడా ఆశ్చర్యపడ్డాను, ఇట్లా ఉందా అని చెప్పి. యాక్చువల్లీ చాలా విషయాలు చాలా మందికి అర్థం కావు అధ్యక్ష. ఈ కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేసిందంటే ఈ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ ఉంది అధ్యక్ష. అంటే జనరల్ గా డైనింగ్ టేబుల్కి పోతే కాళ్ళకున్న చెప్పులు కానీ షూస్ కానీ వదిలిపెట్టకుండానే భోజనం చేస్తూ ఉంటాం. అదే గతంలో అయితే మన ఇళ్లలో భోజనం చేసే పరిస్థితులు అయితే మనకు అతిథి వచ్చినా మన ఇంటికి చుట్టం వచ్చినా ఖచ్చితంగా మెయిన్ గేట్ దగ్గరనే ఆ చెప్పులు అక్కడ వదిలేసి గోలేమో గంగాలమో ఉంటే అక్కడ నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. అట్లా నియమాలు మన దగ్గర ఉండేది. మనం చిన్నప్పుడు చూసినాం అధ్యక్ష. భోజనం చేస్తే కూడా మనం కింద కూర్చొని ముందు పీట పెట్టుకొని నీళ్ళు తీసుకొని దాని చుట్టూ నీళ్ళు చల్లి మనం భోజనం చేసేవాళ్ళం. ఎందుకంటే బ్యాక్టీరియా మనం తినే పదార్థాలకు రావద్దు అనేది కాన్సెప్ట్ అధ్యక్ష. అట్లానే ఇంగ్లీష్ వాళ్ళు చాలా తెలివిగా